నమస్తే మీ పేరు? నా పేరు మట సత్యనారాయణ. సత్యనారాయణ గారు. సత్యబాబు. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారండి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నీ బాగున్నాయి. హ్మ్. ఎంచేతంటే హ్మ్. ఈ పెన్షన్స్ కానీ, హ్మ్. ఎంచేతంటే పెన్షన్ అనేది ఏదో ఇప్పుడు ఇచ్చి పెన్షనే కాకుండా పూర్వం 3 మాసాలు ఓకే. ఈ నెల ఇచ్చి పెన్షను కలిపి 7,000 రూపాయలు ఆ రోజునే ఇచ్చాడు పెన్షన్. రికార్డు బ్రేకే కదా మరి అది. ఆ పెన్షన్ ఇచ్చారు. తదుపరి ఈ రోడ్స్ ఆల్రెడీ ప్రతి గ్రామానికి కూడా ఒక 50 లక్షలు 60 లక్షల రోడ్స్ ఇచ్చారు. అలాగే కాకుండా చిన్న చిన్న కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కాకుండా హౌసింగ్ బిల్స్ కూడా ఓల్డ్ బిల్స్ కూడా ఇదివరకు గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న బిల్స్ ఆగిపోయిన బిల్స్ కూడా మళ్ళీ ఇప్పుడు పునర్ప్రారంభం చేసి ఆ బిల్లులు ఎంతంత ఆగిపోయినాయి అంతంత మళ్ళీ ఇచ్చేయమని జరగడం జరిగింది. అది ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ చూశారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇన్ని అని చెప్పలేము. చాలా ఇదిగా ఉన్నాయి. ఇలాగే గుంతలపడ్డ రోడ్లు ఉన్నాయి. గుంతలపడ్డ రోడ్లన్నీ కూడా పూర్తి చేసేసారు చాలా మట్టుకి. లేదంటే గుంతడ్డ రోడ్డు ప్రతి రోడ్డు కూడా కంకరతోటి పూర్తి చేసి దాని మీద తారు రోడ్డు అయితే తారేసేసి శుభ్రంగా ఆ బాపత అయిపోయింది ఆ వర్క్ అంతా. మళ్ళీ మా అయినాపురం నేను ముమ్మడివరం టు కాట్రేకొన్న రోడ్డు కూడా 26 కోట్లు రాజశేఖర్ రెడ్డి కూడా శాంక్షన్ చేసి శిలాపలకం వేసుకున్నాడు. కానీ ఆయన ఏం చేయలేదు. చేయకపోయినా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక దానికి కూడా ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చేదంటే అప్పుడు ఏదో ఒక ప్యాకేజ్ కింద ఇచ్చారు అప్పుడు ఆ రోడ్లన్నీ. ఆ ప్యాకేజీ వాళ్ళకి బిల్లులు అవ్వలేదు. బిల్లులు అవ్వలేని కారణంగా వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ప్యాకేజీని మొన్న విడగొట్టేసాడు నారాయణ గారు. ప్యాకేజీ అనేది రద్దు చేసి విడివిడిగా కూడా కాంట్రాక్టులు తీసుకుని చేయొచ్చు అన్నారు. మాది 26 కోట్లతోటి సుమారుగా ఈ ముమ్మడివరం కాట్రేకొన రోడ్డు కూడా త్వరలో ప్రారంభిస్తారు. అలాగే అనేకమైన రోడ్లు మనకు శాంక్షన్ ఆర్డర్లో కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా గ్రామంలో డెవలప్మెంట్ అవుతుంది. ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు కని విని ఎరగం. అలాగే గ్యాస్ సిలిండర్లు అన్నారు. గ్యాస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ డబ్బులు పడిపోవడం జరుగుతుంది. ఎక్కడ ఆప్టింగ్లు లేవు. అలాగే చిన్నకారు రైతులకు కూడా త్వరలో వాళ్ళకి వేయవలసినవి కూడా మొన్న 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కొట్టి ఏదో పడ్డాయి. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసి కూడా వేస్తారు. అలాగే అమ్మఒడి కార్యక్రమం పూర్వం అమ్మఒడి ఉండేది, దాన్ని వేరే మార్చారు కాబట్టి అది కూడా మనకు త్వరలో వేస్తారు. అన్నీ కూడా పథకాల విషయంలో పథకాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు కదా. అది తప్పు. ఏం చేద్దంటే పథకాలు ఏదో డబ్బులు కొడతాం ఇచ్చేయడం అనే టైప్ కాకుండా అన్ని సక్రమంగా వన్ బై వన్ చేసుకొస్తున్నారు. ఏ కార్యక్రమం ఆగలేదు. ఇచ్చేదంటే అటు అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, ఇటు పోలవరం డెవలప్మెంట్ అవుతుంది. అలాగే ఇప్పుడు బస్సుల విషయం వచ్చేటప్పటికి 25% 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఒక 100 రూపాయల టికెట్ ఉందంటే 75 రూపాయలకే తీసుకెళ్ళి ప్రయాణంలో కూడా ఇబ్బంది లేకుండా కలిగేలా చేస్తున్నారు. ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇంత చేసి ప్రభుత్వం మరొకటి ఉండదు. ఇప్పుడే కనుక చంద్రబాబు నాయుడు వచ్చి ఈ డెవలప్మెంట్ చేయకపోతే అటు ఉమ్మడి కూటమిలో అన్ని పనులు కూడా చాలా పరిశీలన చేస్తున్నారు ఆయన. ఏ రోజు కూడా 18 గంటలు ఇదివరకు వయసులో ఉండగా చేసేవారు. ఇవాళ 73 సంవత్సరాలు 74 సంవత్సరాల వయసు వచ్చినా ఆ రోజుని ఏ విధంగా చేశారో వయసులో ఉండగా ఇప్పుడు కూడా దానికంటే ఎక్కువగా చేస్తున్నారు. దానికి కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆచితూచి అడుగేస్తున్నారు. అలాగే పంచాయతీల డెవలప్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంది. అలాగే పంచాయతీ వీధి లైట్లు అవుతాయి కాబట్టి మరోటి పంచాయతీ డెవలప్మెంట్లో కూడా ఎక్కడా వెనకడు వేయకుండా చేస్తున్నారు. ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు కని విని ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని నేను తెలియజేసుకుంటున్నాను.